ఎక్సలెంట్. ఫ్రీడమ్. ఫ్రీడమ్. యంగ్ పీపుల్ అంటే యువకులకు యువతులకు కావాల్సింది ఫ్రీడమే కదా. ఫ్రీడమ్ లేకుంటే మనకు ఎట్లుంటుంది, క్యాంప్లో ఉన్నట్లుంటుంది. అవునా? ఎన్సిసి క్యాంపా అని చాలా వివరించి చెప్తున్నావు నువ్వు. అంటే ఇక్కడ ఉందని చెప్తున్నావా లేదని చెప్తున్నావా? చూడు అన్న చాలా ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఒక పక్క ఎన్సిసి క్యాంపును గుర్తు చేసుకుంటున్నాడు. నాకు తెలిసి అన్న ఎప్పుడు ఎన్సిసి క్యాంప్ పోయినాడు. నిజం చెప్పు, పోయినావా? చూడు నేను చెప్పినా కదా, ఎప్పుడు పోయినాడు, గ్యారంటీ అది. ఎందుకంటే ఎన్సిసి క్యాంపులో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. నేను పోయినా చాలా సార్. ఫ్రీడమ్ ఉండదా ఎన్సిసి క్యాంపులో? అంటే నీకు సాబుకు ఉన్న రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది అది. అర్థమైందా? సాబ్ మంచిగా పటాయించుకున్నావు అనుకో, సూపర్, నువ్వే హీరో. అక్కడ నువ్వేది చేస్తే అదే నడుస్తుంది. ఈ క్యాంపులో కూడా అంతే. ఇక్కడ సాబ్ ఎవరో తెలుసా? అన్న చెయ్యొద్దు, ఆడ కూర్చున్నాడు ధూమ్ధామ్ ఆ అన్న సాబు. ఆ సాబును పటాయించుకుంటే ఫుల్ హ్యాపీ. ఫ్రీడమ్లోనే ఉంటాం. ఫ్యామిలీ ఓకే. ఫ్యూచర్ ఓకే. ఫ్యూచర్ అంటే ఎట్లా అంటే పొద్దున్న లేస్తేనే నేను మా ఇంట్లో, మా ఊరు కడప, ఇంటర్మీడియట్ 10వ తరగతి చదివేటప్పటి నుంచి మా ఇండ్లు ఇట్లుంటుంది. ఒక 3 ఇండ్లు దాటినాక ఇంకొక ఇల్లు ఉంటుంది. దాంట్లో ఒకడు నా క్లాస్మేటే, వాడి పేరు మార్టిన్. సేమ్ మేము ఒక చర్చికి పోయేటోళ్ళు, వాళ్ళు ఒక చర్చికి పోయేటోళ్ళు. అంటే చర్చి కంటే మా అమ్మ పోతుంది, మేము కాదు. ఏం నవ్వుతున్నారు? అందరూ నా జాతరలో ఉన్నారు ఈడ. ఇట్లంటుడు ఇక మామూలే కదబ్బా అది. మీరు ఎందుకు క్రైస్తవులు అని అంటే, మా అమ్మ మా నాయన చర్చికి పోతారు కాబట్టి క్రైస్తవులు, అంతే కదా. అంతకుమించి ఏముంది, ఎక్స్ట్రా ఏముండదు. సో మా అమ్మ పొద్దున్న లేస్తేనే వాడు పాలకు పోతుంటాడు ఇట్లా పట్టుకొని. మా అమ్మ చూసి చూడరా, వాడిని చూసి నేర్చుకోరా అంటది. అమ్మ మొదలైంది. 9 గంటలకు వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. నేను 9 గంటలకు బ్రష్ చేస్తుంటా. వాడిని చూడరా ఎంత బాగుపోతున్నాడు. ప్రతి దాంట్లో కంపారిజనే. లాస్ట్కి ఏమని చెప్పేదంటే, సెటిల్ అవ్వాలరా, ఫ్యూచర్ చూడు, ఫ్యూచర్ సెటిల్, ఫ్యూచర్. నాకు అర్థమైంది. వాడిని చూసి ఒరే నువ్వు నాకు దొరికితే నేను కుమ్మేత్తరా అనుకునేవాడిని. ఎందుకంటే వాడు మంచి చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా పాలిట వాడు పెద్ద శని. దొరికినట్టు వాడిని చూపించి నన్ను తిట్టేటోళ్ళు. పోనీ నాకు శని పట్టింది నేను అనుకున్నాను అని అంటే అట్లా కాదు. ప్రభు చేసేది ప్రభు చేసినాడు. ఈరోజు వాడు పని చేసే అంటే నా ఫ్రెండ్ కాబట్టి వాడు అంటున్నాను, ఫ్రెండ్స్ కదా. వాడు పని చేసి వాడు సంపాదించేంత జీతము నేను 30 మందికి ఇస్తాను. సో ప్రభువు ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదిస్తాడు కదా. కాకపోతే లెట్స్ టాక్ అబౌట్ ఫ్రెండ్షిప్ టుడే. కొంచెము ఫ్రెండ్షిప్ గురించి, ఆ తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడదాం. తర్వాత ఫ్రస్ట్రేషన్ దగ్గరికి వద్దాం కొంచెం. ఆ తర్వాత ఫేమ్ గురించి కూడా మాట్లాడదాం. ఫ్యూచర్ అంటే లేకపోతే కెరియర్లో ఫ్లైట్ గురించి, ఎదగటం గురించి కొంచెం మాట్లాడదాం. ఇంకా ఫేమ్ గురించి మాట్లాడదాం. అక్కడక్కడ పాయింట్స్ తీసుకుని మాట్లాడదాం. కానీ మన థీమ్ ఒకటి ఉంది కదా, ఆ థీమ్ దగ్గరికి రావాలి కదా లాస్ట్కి. ఏమంటారు? చదువుతారా, తీస్తారా? రోమిలకు రాసిన పత్రిక చదువుమ్మా. రోమిలకు రాసిన పత్రిక చదువుమ్మా, చదువు. దాని పైనుంచి చదువుమా. దానిపైన అది ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ టెక్స్ట్ వితౌట్ ఎ కాంటెక్స్ట్ ఈజ్ ఎ ప్రీ టెక్స్ట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, సందర్భానుసారంగా చదవనటువంటి వాక్యం ఏదైనా సరే నువ్వు ఏం కావాలంటే అది ప్రూవ్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి. అలా ఎప్పుడు సందర్భంలోనే మనం చదవాలి. మనము ఓకే. కాబట్టి ప్రభు వారమై ఉన్నాము. సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను.
ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ప్రభువై ఉండుటకు అన్న పదం. ఈ మొత్తంలో కాన్సెప్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. దేవుని లేకపోతే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సువార్త ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు అన్నటువంటి విషయం. అదే సువార్త. ఆయన ప్రభుత్వం క్రిందికి మనం రావాలి. ఆయన ఒకరోజు లెక్క అడుగుతాడు. ఆయన ఒకరోజు మనల్ని ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడు అని అంటే, నా ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కదా, అంటే కేసీఆర్ ప్రభుత్వం కాదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. కానీ ప్రభువు ఆయన, ఆ ప్రభుత్వం గురించి కొంచెం మాట్లాడుకుంటాం. ఆ ప్రభుత్వంలో మనం ఏం చేయాలా? ఇప్పుడు 10 చదవండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు నా దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలను. సో ద కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, నువ్వు లెక్క అప్పచెప్పుకోవాలి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, చాలా కోణాలు ఉన్నాయి దానికి. కానీ కేవలం నువ్వు లెక్క అప్పచెప్పుకోవాలి అన్నది మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి అని అంటే, మనము మన సహోదరుడికి అని అంటున్నారు కాబట్టి మాకేం సంబంధం లేదులే అని YWCA వాళ్ళు, అంటే యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనుకుంటే కష్టమే. మీరు కూడా మీ సహోదరికి, మీ సహేలి, లేకపోతే మీ ఫ్రెండ్కి, మీ తోటి, మీ పొరుగు వారికి కదా, వారిని తీర్పు తీర్చటానికి, వారు మీకంటే నిమ్నులు, మీకంటే తక్కువ వాళ్ళు అని చెప్పటానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం. రైట్? ఫ్రెండ్షిప్ 3 రకాలుగా ఉంటుంది. ఒక పైనుంచి కనుక దాన్ని అర్థం చేసుకుంటే 3 రకాలుగా ఉంటుంది. మొదటిది కేవలం కలిసి తిరగటం, కలిసి స్కూల్కి వెళ్ళటం, కలిసి ఇంటికి రావటం, అలాంటి ఫ్రెండ్షిప్. అంటే అందులో టచ్ మీ నాట్, అంత బాగుంటుంది, ఫ్రెండే, కాకపోతే అన్నీ చెప్పుకోం, అన్ని వాళ్ళు మనకు చెప్పరు. మన ఇంటికి వాళ్ళు వస్తే కూడా బయట నిలబడుకొని ఏం వే వస్తావా స్కూల్కి వెళ్దాం అంటారు, మీరు వస్తున్నావే అని బయటికి వెళ్తారు, అంతకు మించి ఇంకేముండదు. ఇంకో రెండో రకమైన ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే, ఇంకొంచెం దగ్గరగా ఉంటారు. ఇది ఏంటి అని అంటే, ఇంకా బాయ్స్ గురించి మాట్లాడుకుంటే, ఎరా మామా సమయం టైం అయింది సినిమా పోదామా అంటే వీళ్ళు వస్తున్నారా మామా అని బయలుదేరుతారు. అర్థమైందా? సాయంత్రం 6 అవ్వగానే ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, టెక్స్ట్ వస్తుంది వాట్సాప్లో, మామ వచ్చేసి ఉన్న రెడీగా అంటాడు. ఇది రెండో రకమైన ఫ్రెండ్షిప్. ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళిద్దరికి తెలుసు, అది మనం అడగాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒక సిటీ సెంటర్ ఉంటుంది ఒక టౌన్లో, ఆడ దొరికే మందుగుండు సామాగ్రి వేరే రకంగా ఉంటుంది. ఏంది నవ్వుతున్నారు? ఏం కాదా? అవునా కదా? ఆడ కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు మోదీ ప్రభుత్వం దగ్గర నుంచి ట్రంప్ వరకు అన్ని మాట్లాడతారు, మొత్తం మాట్లాడతారు. అంతా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారా అంటే మొత్తం తెలియదు, కానీ మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడి ఇంటికి వస్తారు. ఇంకా గర్ల్స్ గురించి అయితే అది వేరే రకంగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. కానీ 3వ రకం ఫ్రెండ్షిప్ ఒకటి ఉంటుంది. ఇదేంటి అని అంటే, ఈ ఫ్రెండ్షిప్ చాలా కాలం నడుస్తుంది. చాలా కాలం నడిచిన తర్వాత ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు, ఏడవగలుగుతారు, నవ్వగలుగుతారు, ఉన్నది ఉన్నట్లుగా బలహీనతలన్నీ చెప్పుకోగలుగుతారు. బలహీనతలు చెప్పండి గట్టిగా, బలహీనతలు. మళ్ళీ చెప్పండి. ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు అనంటే, నీ బలహీనతను చూసి నవ్వడు, నీ బలహీనతలను చూసి వెక్కిరించడు, లేకపోతే వెక్కిరించదు. నీ బలహీనతలను చూసి your friend will not mock at you. Your friend will always take pride in you. Your friend will always be a dependable person. నీ స్నేహితుడు లేకపోతే నీ స్నేహితురాలు తన భుజం మీద నీ తల ఉంచుకొని నువ్వు ఏడవగలుగుతావు, తన భుజం మీద తల ఉంచుకొని నువ్వు నవ్వగలుగుతావు, చంప మీద కొట్టగలుగుతావు. వాడు నేను తిరిగి కొడితే నీకు నొప్పి రాదు, నొప్పున్నా బయటికి రాదు. అందులో ప్రేమ కనిపిస్తుంది, అందులో అన్యోన్యమైన సంబంధం కనిపిస్తుంది.
ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ లేకపోతే జీవితం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం. అక్క అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది జీవితం. అర్థమైందా? చాలాసార్లు దేవుని బిడ్డ అంటే ఎట్లుంటారు చెప్పండి? దేవుని బిడ్డలు అంటే ఎట్లుంటారంటే నెత్తికి ఆందు పెట్టుకుని సైడ్కి దూకొని ఏమి ఇక వాడిని చూస్తే ఎవడో చచ్చిపోయినాడు రా అనుకుంటారు. ఏం నవ్వుతున్నారు? అట్లుండరా మీరు? నాకు అర్థం కాలేదు. కాలేజీలలో ఉంటూ స్కూళ్ళల్లో ఉంటూ యంగ్ పీపుల్ అయ్యుండి ఎఫ్తో వర్డ్ అడిగితే ఫ్యాషన్ అని చెప్పలేదు. ఐ హర్ట్. నేను హర్ట్. మీరు ఫ్యాషన్ చెప్పలేదు. ఈయన ఆమె ఫ్రస్ట్రేషన్ చెప్పేది ఈయన ఫస్ట్ బెంచ్ అంటున్నాడు, ఫ్యాషన్ చెప్తలేడు. ఫ్యాషన్ ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ యంగ్ పీపుల్ కాదా? నేను ఫ్యాషనబుల్గా ఉన్నాను చెప్పండి ఎస్ అని, లేకపోతే అయిపోయి 2 గంటలు వదలను. ఎందుకు అనంటే మతం ఒకటి ఉంది, క్రిస్తానప్ మతం. ఇది క్రిస్తానప్ మతంలో దిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్యాషనబుల్గా ఉండొద్దు, నెత్తికి నూనె పెట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవద్దు. ఇంకా ఆడపిల్లలు అయితే ఏదో ఇక అన్ని పోయి గుండు కొట్టించుకొని తిరుగుతున్నట్లు తిరగాల. ఇట్లా చేస్తే దేవుని బిడ్డ, ఇట్లా చేయకపోతే లోకంలో పడిపోయింది, లోకంలో పడిపోయి ఇంకెందుకు పనికి రాకుండా పోయింది, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు ఉదయం మనం వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్, యేసు ప్రభువును అనుసరించడంలో మన కాస్ట్ ఏమిటి, మనం ఎలాంటి లెక్క ప్రభువుకు అప్పచెప్పాలి, ఎంత మూల్యం చెల్లించాలి అన్న విషయం చూస్తాం. అది మన స్నేహితుడిని మనం కలిగి ఉండటం, లేకపోతే మన స్నేహితురాల్ని మనం కలిగి ఉండటంతో సమానమైంది అని చూస్తాం. మతానికి దేవుని రాజ్యానికి ఉన్న తేడా మనం చూస్తాం. మతం మనకేం నేర్పిస్తుంది అని అంటే నువ్వు 2 రోజులు, నువ్వు 21 రోజు కనుక ఉపవాసం ఉంటే ప్రభువు నీకు అంటే నువ్వు ఉపవాసం అంటే ప్రభువు నీకు ఏదైనా కావాలంటే చేస్తాడు అని నేర్పిస్తుంది. మతం ఏం నేర్పిస్తుంది అని అంటే ప్రభువును సంతోష పెట్టడానికి నువ్వు ఫలానా 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 XYZ పనులు చేయాలి అని నేర్పిస్తుంది. మతం ఏం నేర్పిస్తుంది అని అంటే నీ బాహ్య ప్రవర్తన, బయట నువ్వు మాట్లాడే మాటలు, నవ్వే నవ్వు, గట్టిగా నవ్వినా కానీ నువ్వేం తెవ్విని బిడ్డవమ్మ, నువ్వు ఇంత నవ్వుతావే అంటారు కదా? అవునా? ఎవరైనా అన్నారా నీతో? ఎవరైనా నవ్వు పండ్లన్నీ వేసుకొని నవ్వుతా అండి. నువ్వు ఎట్ట పరలోకం పోతావు? ఎంతసేపు ఈ మతానికి ఏంటంటే నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా లేదా, ఇదే ఉంటది. ఇక పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏమిరా నీ ప్యాంటు ఈడ చినిగిపోయింది, నువ్వు పరలోకం ఎట్టబోతావురా అంటారు. అవునా కదా? చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నావు కదరా, నువ్వు పరలోకం పోతావా? గాని లెక్కలు వేస్తున్నావు నువ్వు. అయ్యో అవునా అంటారా అనరా? నువ్వు ఇన్షర్ట్ చేసుకుని, నేను అందుకనే కావాలని రంగులు బెల్ట్ పెట్టుకొని వచ్చిన. నేను కొత్తగా రక్షింపబడిన రోజుల్లో ఏం జరిగిందంటే అంటే అప్పుడు భూమి పుట్టక ముందు, మీరెవరు పుట్టలా, భూమి పుట్టక ముందు నేను కూడా రక్షింపడినా అనమాట. అంటే నాకంటే ముందు అన్నోళ్ళు ఉన్నారులే, వాళ్ళు భూమి పుట్టక ముందు కంటే ముందు, నేను భూమి పుట్టక ముందు. ఆనాడు ఆదాము ఏదేను తోటలో టైంలో నేను కూడా ఉన్నాను అనమాట. అంటే మీకు అంత పాత రోజులని చెప్తున్నాను. ఇప్పటి నుంచి కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం నేను రక్షింపడ్డా. ఆ రోజుల్లో రక్షింపబడిన వెంటనే, అది కూడా రక్షింపడటానికి ఏంటి కారణం అని అంటే 10th క్లాస్లో కొన్ని పురుగులు కుడతాయి మనకు. ఏంటి చెప్పండి? చెప్పు. ఒక పురుగు, గ్యారంటీగా ఒక పురుగు కుడుతుంది 10th క్లాస్లో. ఏంటో పురుగు చూసారా? విన్నావా? నువ్వేందో ఫస్ట్ బెంచ్ అంటున్నావు, విను. ఫస్ట్ బెంచ్ ఏంటా? ఫస్ట్ బెంచ్ చూడు, విను. మా జాతి చూడు ఎట్లుందో. ఏం పురుగు కుడుతుంది? ఏం పురుగు కుడుతుంది చెప్పండి, పర్లేదులే. లవ్ మీన్
రెండు రెండు చెప్తున్నారు వీళ్ళు, నాకు ఎన్ని తెలియదు, నేను అనలా. అది అది ఆయన అన్నాడు, అది ఆయన తెల్ల తెల్ల సొక్క వేసుకున్నాడు, ఆయన చూడండి అందరూ. లేదు లేదు, నువ్వు కాదనింది లవ్ అని, ప్రేమ అని ఇంకొక అన్నారు ఎవరు. ఏదేమైనా 10వ తరగతి టైంలో, అంటే దాన్ని ఏమంటారంటే నూనూగు మీసాల యవ్వనం. అప్పుడప్పుడే మీసాలు వస్తాయి, పూర్తిగా రాలేదు అని గోకుతా ఉంటారు. గోకిండ్రా ఎవరన్నా? చప్పట్లు కొడుతున్నారు. నువ్వు ఇప్పుడేంటి ఇట్లా ఇట్లా అంటున్నావు? ఇప్పుడు గోకలేదులే, 10వ తరగతి గురించి చెప్తున్నా నేను. అప్పుడప్పుడే గోకుతారనమాట, ఎందుకంటే పూర్తిగా రావాలా, వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందిరా నాయన అని అనుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితి, అంటే అట్లా పూర్తిగా పెద్దవాళ్ళు కాదు, అట్లా పూర్తిగా పిల్లవాళ్ళు. కౌమార దశ లేకపోతే టీనేజ్ అని పిలుస్తారు. టీనేజ్ లో కూడా సుప్రీం టీనేజ్. అందులో ఉన్న వాళ్ళకి ఇగో ఎక్కువ ఉంటుంది, ఎవరికి వినరు. ఒకరోజు ఏం జరిగింది అని అంటే, నేను 10వ తరగతి నుంచి ఎక్కువగా అల్లరి ఎక్కువ చేసేవాడిని. చిన్నప్పుడు కూడా అంతే, అంటే ఇప్పుడేం పెద్ద తగ్గిందని కాదు, అల్లరి ఎక్కువ చేసేవాడిని. ఆ అల్లరిలో కూడా కొట్లాటలకు ఎక్కువగా వెళ్ళేవాడిని, కొట్టడం. ఒకరోజు ఏం చేశాను అని అంటే, 7 గంటలకు సాయంత్రం అందరూ చూస్తూ ఉండగా కడపలో సాయిబాబా థియేటర్ అని ఒక థియేటర్ ఉంటుంది, మంచి సెంటర్ అనమాట. కనీసం ఒక 250 మంది 300 మంది అలా తిరుగుతూ ఉంటారు ఆ ప్రాంతంలో. నడి రోడ్లో ఒకరిని నిలబెట్టి చంపేశాను. వాడిని పొడిచిన, నెత్తి పగలగొట్టిన తర్వాత వాడిని రోడ్లో పడేసి వెళ్ళిపోయాడు. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. వాడు చచ్చిపోలేదు, లేకపోతే వేరు. వాడిని తీసుకుపోయి హాస్పిటల్లో వేసిన. మా తాత, నాకు తండ్రి లేకుండా పెరిగాను, ఒంటరి. అంటే తండ్రి ప్రేమ ఏంటి అనేది నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. మా అమ్మ ఉంది కానీ మా తాత నన్ను తండ్రిలాగా పెంచాడు. అలా పెంచిన సమయంలో ఒకరోజు మా తాత, ఆ రోజు అలా జరిగిన తర్వాత నైట్ వచ్చి చిన్నోడా అని పిలుస్తాడు నన్ను. ఆయన ఒక్కడే ప్రపంచంలో నన్ను చిన్నోడా అన్నాడు. నా సైజుకి ఎవడన్నా చిన్నోడా అంటాడా నన్ను? నన్ను కోస్తే 3 ఊర్లు తింటారు, తినరా? నన్ను మా తాత చిన్నోడా అని పిలుస్తాడు. ఆయనకొక్కనికే నేను చిన్నోనిగా కనిపిస్తాను. ఆయన ఒక్కడే నన్ను అంత ప్రేమగా చూశాడు. ఆయన వచ్చి, చిన్నోడా ఎందుకురా ఇవన్నీ నీకు, ఎందుకు నాయన వాళ్ళు అని 2-3 పేర్లు చెప్పాడు, మా ఫ్రెండ్స్ పేర్లు చెప్పి, వాళ్ళతో తిరగద్దురా అవాపరోళ్ళు, వాళ్ళ వల్ల నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పాడు. చెబితే నేనేమన్నానో తెలుసా? మా తాతను చూసి, ఎప్పుడూ నేను అట్లా మాట్లాడాను మా తాతతో. మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. ఆయనను చూసి, ఏం తాత కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను. ఏమన్నాను? కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను. ఫ్రెండ్షిప్ అనేది మన సొంత తల్లిదండ్రులను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనేది మన సొంత ఇంటి వాళ్ళను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది. కొన్ని స్నేహాలు మంచికి దారితీస్తాయి, కొన్ని స్నేహాలు నా జీవితంలో లాగా చెడుకు కూడా దారితీస్తాయి. నేను వాడిని కొట్టింది ఎందుకు అనంటే, మా అన్న మీద కత్తేసాడు అని. వాడు మా అన్న మీద కత్తి ఎందుకు వేసాడు అనంటే, నా ఫ్రెండ్, ఒకానొక నా ఫ్రెండ్ని వీడు ఏదో అంటుంటే మా అన్న అడ్డం పడ్డాడని. కేవలం ఫ్రెండ్షిప్ అనేటటువంటి ఒకే ఒక్క కారణం చేత మన నిర్ణయాలు మారుతూ ఉంటాయి. మన నిర్ణయాలలో లోతులు మనకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కారణంగా వస్తూ ఉంటాయి. నేను 2007లో అమెరికాలో దాన్ని ఏమంటారు, కేవలం ఫ్రెండ్షిప్ కారణంగా నా వెనుక 3 పోలీసు వ్యాన్లు పడేంత స్పీడ్ నడిపాను బండిని. మనం ఎక్కువగా స్పీడ్ వెళ్తే మన దేశంలో మహా అయితే ఇంటికి టికెట్ వస్తుంది, అంతే కదా. కానీ అమెరికాలో అలా కాదు, వెనకల పోలీసు వాళ్ళు పడతారు. కానీ నా ఫ్రెండ్ ప్రోత్సాహం కారణంగా నేను అలా చేశా. ఫ్రీవే మీదకి ఎక్కిన తర్వాత ఇంత లిమిట్లోనే వెళ్ళాలి అని ఉంటుంది, కానీ నేను దాన్ని దాటి వెళ్ళాను. రిస్క్ తీసుకోవటం. ఎందుకు రిస్క్ అని అంటే, అది రాత్రంతా ప్రయాణం చేసి లాస్ ఏంజలస్ అనే సిటీ నుండి గ్రాండ్ క్యానియన్ అనే ప్రాంతానికి వెళ్ళటానికి దాదాపు 7.5-8 గంటలు పడుతుంది. అంత దూరం తక్కువ సమయంలో వెళ్ళాలి అని ఆ పని చేశాం, కేవలం ఫ్రెండ్స్ కోసం. ఫ్రెండ్స్ అనేది మన జీవితంలో అంత కేంద్రం కదా, వెరీ ఇంపార్టెంట్, అవునా కదా. వీ కెన్ టేక్ ఎనీ రిస్క్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
మన స్నేహితుల కోసం మనం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం. స్నేహితుల కోసం కొంతమంది కొన్ని సంవత్సరాల క్రితం నేను మద్దెల చెరువు సూరి వినార పేరు ఎప్పుడన్నా? మా కడప జిల్లా వాడే. ఈ పరిటాల రవి అనే అతన్ని చంపి బయటకు వచ్చిన తర్వాత సూరి ఎవరు చంపారు? సూరి చంపించాడు. ఎవరు చంపారు? ఆ సూరి చంపితే ఎవరు చంపారు అని అంటే ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక రౌడీ చంపారు. ఆ సూరి చంపితే ఎవరు చంపారు అని అంటే ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక రౌడీ టీవీ 9 వాళ్ళు వచ్చి ఆయన దగ్గర మైక్ పెట్టి అడిగారు, ఎందుకు బాబు, ఎందుకురా చంపావు అని అంటే సూర్యన్న మొహంలో నవ్వు చూడాలని చంపానన్నాడు. సూర్యన్న ముఖంలో నవ్వు చూడాలి. ఫ్రెండ్షిప్, ఈ ఫ్రెండ్షిప్ జైల్లో ఏర్పడింది వాళ్ళిద్దరికి. ఎక్కడ? కొన్ని ఫ్రెండ్షిప్లు ఎప్పటికీ తగ్గిపోవు. ఏంటి అవి? కొన్ని ఫ్రెండ్షిప్లు చాలా గాఢంగా లేకపోతే చాలా కనిష్టంగా ఉంటాయి. జైలు లాంటి ప్రదేశం, లేకపోతే బాధలు చెప్పుకునేటటువంటి ప్రదేశం, తాగుబోతుల మధ్య ఉండే ఫ్రెండ్షిప్. రాత్రి అయితే ఆమె ఇట్లా అన్నది, ఈడు అట్లా అన్నాడు అని ఒకరికొకరు ఏడ్చుకుంటూ చెప్పుకుంటుంటారు కదా. ఆ ఫ్రెండ్షిప్ తగ్గదు. ఎందుకు అని అంటే నేను చెప్పాను కదా, ఉన్నది ఉన్నట్లుగా నిన్ను స్వీకరించగలవారు, ఉన్నది ఉన్నట్లుగా నిన్ను స్వీకరించగలిగినటువంటి ఫ్రెండ్స్. నాకు కొంతమంది ఉన్నారు, నా బలహీనతలు తెలుసు. నేను మీ ముందు ఇప్పుడు ఎలా ఉన్నానో ఇది నా ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అంటాం కదా, అద్దం ముందు నిలబడితే ఉన్నది ఉన్నట్లు కనిపించడం, అది మీ ముందు నేను ఉండటం సాధ్యం కాదు. మీ ముందు నేను ఉంటే బహుశా నాతో మాట్లాడడం కూడా మానేస్తారేమో మీరు, బహుశా నేను చెప్పే మాటలు కూడా వినరేమో. ఇంకొక విషయం చెప్పమంటారు, నేను ఒక్కడినే కాదు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఇంతే. కానీ ప్రతి వ్యక్తికి ఒక్క ఫ్రెండ్ ఉండాలి, ఒక్కడో ఇద్దరో ముగ్గురో. నీ బలహీనతల్లో కూడా నువ్వు ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళ ముందు నిలబడగలగటం కోసం, నీకున్న షార్ట్ కమింగ్స్ లేకపోతే నీకున్న తప్పులు, నువ్వు చేసే తప్పులు సూటిగా నీతో చెప్పగలిగేవాళ్ళు, నువ్వు చేసే ఒప్పులు సూటిగా నిన్ను చూసి నిన్ను శబాష్ అని చెప్పగలవాళ్ళు. నేను మా తాతను కూడా ఏం తాత కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే ఫ్రెండ్షిప్ మీద ఉన్న నమ్మకం. 10th క్లాస్లో లవ్ అనే పురుగు కుడుతుంది అని చెప్పారు కదా, నాకు కుట్టింది. 10th క్లాస్లో లవ్ అనే పురుగు కుడుతుంది అని చెప్పారు కదా, నాకు కుట్టింది. అది కూడా ఒక ఫ్రెండ్షిప్పే. ఆ ఫ్రెండ్షిప్ రెండు వేరు వేరు అంటే సమలైంగికుల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కాదు, రెండు వేరు వేరు స్త్రీ పురుషుల మధ్య ఉండే ఫ్రెండ్షిప్. నేను కోరుకున్నాను 10వ తరగతిలో నేను రౌడీగా తిరిగేవాడిని, కానీ బాగా చదివేవాడిని. క్లాస్లో ఫస్ట్ కూడా నేను 10th క్లాస్లో లాస్ట్ బెంచే, అందులో డౌటే లేదు, లాస్ట్ బెంచే. కానీ క్లాస్ ఫస్ట్ కూడా నేను, క్లాస్ ఫస్ట్ ఉండేవాడిని, లాస్ట్ బెంచ్లో కూడా ఉండేవాడిని. కాబట్టి ఆ అమ్మాయి నేను చేసే ఫోర్స్ తట్టుకోలేక బహుశా సరే ఇది కర్మ అనుకుందేమో, నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి అనింది. నేను ఆగమేఘాల మీద ఉన్నాను, ఇప్పుడు ఆగమేఘాల మీద తిరుగుతున్నాను. కానీ ఒకరోజు వచ్చింది, ఈ ఇంటర్మీడియట్లో చెప్పాను కదా, ఒకరిని చంపేసి ప్రయత్నం చేశాను, మా తాతతో కూడా ఇలా మాట్లాడాను. ఒకరోజు రాత్రి నాకు తెలియనటువంటి ఒక శక్తి, ఒక స్వరం. నేను ఎప్పుడు చర్చిలకి వెళ్ళేవాడిని కాదు, 2 సార్లు సంవత్సరానికి వెళ్తాను. చెప్పండి ఇవి, చూడు ఇక్కడ మా జాతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నువ్వేమో ఫస్ట్ బెంచ్ అంటున్నావు, కూర్చో నీతో చాలా పని ఉంది, కూర్చో. చూడు ఇక్కడ ఇను, ఎన్నిసార్లు పోతాం? ఫస్ట్ది ఎప్పుడు, రెండోది న్యూ ఇయరా, గుడ్ ఫ్రైడే. ఎందుకు వెళ్తాం గుడ్ ఫ్రైడేకి? రస్నా ఇస్తారా రస్నా తాగడం కోసం వెళ్ళిపోతాం, అవునా కదా?
సో రస్నా కోసం వెళ్ళేవాడిని. ఈ రెండే తెలుసు నాకు, అంతకు మించి ఏం తెలీదు. క్రిస్మస్కు మా ఊర్లో కేకులు కూడా ఇచ్చేటోళ్ళు కాదు. కొత్త బట్టలు వేసుకుంటే అందరూ చూపించాలి అంతే. కేకుల్లో ఏం లేవు. కేకులు ఇచ్చేంత వరకు ఉంటే కదా ఆడ పోయి ఆడ హలో అని చెప్పి కానుకేసేసి పోయి దోశ తినాలా, అంతేగాని మళ్ళీ కేకులు గీకులేముండవు మాకు. కేకులు మళ్ళీ న్యూ ఇయర్కి ఇచ్చేటోళ్ళు మా ఇంటి, అంటే మా ప్రాంతంలో చెప్తున్నా. సో ఆ మాత్రం క్రైస్తవమే తెలుసు నాకు. మా అమ్మ మమ్మల్ని క్యాథలిక్ కుటుంబం, అంటే క్యాథలిక్ చర్చిలకు తీసుకెళ్ళేది. మేము సంవత్సరానికి ఒకసారి వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చేటోళ్ళం. ఎక్కడ? చర్చిలో కాదు, వేలాంగణిలో, మద్రాసు దగ్గర వేలాంగణి అని ఒకటి ఉంటుంది అనమాట. అక్కడికి తీర్థయాత్రలు చేసేటోళ్ళం అనమాట. ఎందుకు చెప్తున్నాను అని అంటే మతం ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం. కానీ ఏదో తెలియనటువంటి ఒక స్వరం, ఏదో తెలియనటువంటి ఒక శక్తి నన్ను కడప విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తా ఉంది. ఎలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కువగా నేను స్టూడెంట్ రాడికల్స్ ఉంటారు కదా, స్టూడెంట్ రాడికల్ యూనియన్ అనేవాళ్ళు, వారితో ఎక్కువగా తిరిగేవాడిని. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు చాలా ఉధృతంగా ఉండేవాళ్ళు. వాళ్ళను పీపుల్స్ వార్ అని కూడా పిలిచారు, వాళ్ళను ప్రజాశక్తి అని కూడా పిలిచారు, వాళ్ళను అన్నలు అని కూడా పిలిచారు. చాలా చాలా పేర్లు, PDSU ఇట్లాంటి చాలా చాలా పేర్లతో వాళ్ళకు గుర్తింపు. మా ప్రాంతంలో స్టూడెంట్ రాడికల్ యూనియన్ అని ఉండేది. వాళ్ళతో నేను ఎక్కువగా తిరిగేవాడిని. సో తిరుపతికి వెళ్తే నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ. ఆ రోజుల్లో అక్కడికి వెళ్దాం అనుకున్నాను. మా అమ్మకి ఏం చెప్పలేదు. చిన్న ఒక బ్యాగ్ తీసుకుని అందులో కొన్ని బట్టలు పెట్టుకుని నేను వెళ్తున్నానమ్మా అని చెప్పాను. మా అమ్మ ఎందుకు రా అంది. రెగ్యులర్గా నేను బయటికి వెళ్ళేవాడిని. ఎందుకు అని అంటే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కొన్ని ప్రత్యేకమైన స్టడీస్ చేస్తాం మనం. ఏంటి అవి? స్పెషల్ క్లాసెస్, స్టడీస్, బా కంబైన్డ్ స్టడీస్. ఎక్కడ? కరెక్ట్. నైట్ స్టడీస్ చేస్తామా? నైట్ అవుట్ చేస్తామా? నైట్ స్టడీస్. కాబట్టి మా అమ్మకు అలవాటు అయిపోయింది, వీడి కర్మ వీడింతే ఇప్పుడు అని. నైట్ స్టడీస్ టైప్లో తిరిగేవాడిని. సో నైట్ స్టడీస్లో ఏం చేస్తాం మన అందరికీ తెలుసు కదా, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో బ్యాగ్ తీసుకుని బయలుదేరాను. బస్టాండ్కి వచ్చిన తర్వాత తిరుపతి టికెట్ కొనుక్కున్న తర్వాత నాకు హైదరాబాద్ వెళ్ళాలి అన్న ప్రేరేపణ. ఎందుకు వెళ్ళాలి హైదరాబాద్కి? నాకు ఎవరు తెలియదు హైదరాబాద్. కానీ హైదరాబాద్ టికెట్ కొనుక్కుని బస్ ఎక్కి వచ్చేసాను. ఇక్కడ ఒక ఆయన, మా ఊరు ఆయననే ఉంటే, ఆయన తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టుకున్నాడు నన్ను. అలా హైదరాబాద్కి వచ్చాను. వస్తే వచ్చిన ఒక సంవత్సరానికి ఏం జరిగింది అని అంటే, నా కథలో ఒక మలుపు వచ్చింది. ఏమై ఉండొచ్చు ఆ మలుపు? ఏంటి చూసావా? చూడు, కొంచెం నేర్చుకో. అంటే మీ అర్థమైపోయింది నాకు, సురేష్ రమేష్ అని. సురేష్ రమేష్ అని అర్థం. సరే, సో అన్న చెప్పినట్లు ఆ రోజుల్లో, అంటే నేను చదువుకునే టైంలో, నేను డిగ్రీ చదువుకునే టైంలో ఒక పాట రిలీజ్ అయింది. అంటే మీరందరూ పరిశుద్ధులే, మీకు తెలియదు ఇవన్నీ, నాలాంటి పాపులకే తెలుసు. నా గుండె పగిలింది 10 ముక్కలయ్యింది, ప్రతి ముక్కలోనూ నువ్వే ప్రియా. విన్నారా ఎప్పుడన్నా ఈ పాట? ఎవడు విన్నాడు? ఇది నాలాంటి వాడే వింటాడు. ఆ పాట పాడుకుంటూ సీతాఫల్ మండిలో రైల్వే ట్రాక్ మీద కూర్చున్నాను, చేతిలో బాటిల్ పట్టుకుని. పక్కన 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారు కదా, ఫ్రెండ్స్ లేకుండా మనం ఉండలేము కదా. ఫ్రెండ్సే లైఫే ఫ్రెండ్స్ కదా. నేను చచ్చిపోతారా మామ అంటున్నా, వాళ్ళు పట్టుకుంటారు నాకు తెలుసు. 3 రైళ్ళు పోయినాయి కానీ నేను మళ్ళా దాని కింద. కానీ డైలాగ్ మాత్రం వదల, నేను చచ్చిపోతా, నేను రైలు కింద పడతా. ఎందుకు అని అంటే, నేను నా స్నేహితురాలు అయితే నేను ప్రేమించిన అమ్మాయికి పెండ్లి అయిపోతాను. నా గుండె పగిలింది, 10 ముక్కలు అయ్యింది, 10 ముక్కలో నువ్వే ప్రియా. ఫ్రెండ్షిప్ ఎన్ని రకాలుగా మన జీవితంతో ఆడుకుంటుందో చూడండి. ఫ్రెండ్షిప్ ఎన్ని, ఆమె ఇంకా టన్నులు ఫెయిర్ అండ్ లవ్లీ కొంటది, టన్నులు కొంటది. లేనిపోని ఫెయిర్ అండ్ లవ్లీలు, లేనిపోని క్రీములు అన్నీ కొంటది. ఎందుకు అని అంటే, వాళ్ళ నాయననో వాళ్ళ అమ్మనో వాళ్ళ ఫ్రెండో ఎవరో నీ రంగు బాగలేదు అన్నారబ్బా,
ఇట్లా మనము దేవుని స్వరూపంలో ఉన్నాము అని తెలిసినా కానీ కొందరు అబద్ధ ప్రవక్తలు మన సొంత వాళ్ళే, వాళ్ళు నాటిన చేదు విత్తనాలు మన హృదయంలో ఫలిస్తూ ఉంటాయి. మన ఎత్తు బాగలేదని, మన రంగు బాగలేదని, బట్టనెత్తోడా, సొట్ట పండ్లోడా, పొట్టేసుకున్నోడా, దుబ్బోడా, అవునా, కొబ్బరి బొండు, ఒరే కొంగ, నేను కొంగనంట. మనోళ్ళే, ఫ్రెండ్సే కదా, ఆల్ అవర్ ఫ్రెండ్స్. వాళ్ళు పెట్టి చిన్న చిన్న పేర్లు, ఆల్ ఇన్ ఫన్గా మాట్లాడుకునే మాటలే, కానీ అవి మన హృదయంలో చాలా బలంగా నాటుకొని పోతాయి. బలంగా నాటుకొని పోయి మనల్ని వెంటనే విడిచిపెట్టాం. అట్లే మా మ్యాథ్స్ టీచర్ కూడా 7వ తరగతిలో వెంటనే, నేను జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నాను. నేనేమో పక్కా చెట్టు కింద కూర్చుని తెలుగు మీడియం. జవహర్ నవోదయ విద్యాలయకి పోతే వాళ్ళు లేనిపోని భాషలన్నీ చెప్తున్నారు, నాకు ఎట్లా వస్తుంది, రాదు. మ్యాథమెటిక్స్లో ఇంక నాకు అర్థమయ్యేది కాదు, పోయి ఇట్లా చేయి పెట్టేటోను అంతే. ఏమన్నా చేసుకో. ఎప్పుడన్నా కొట్టారని ఇట్లా పెట్టి, అంటే మీరు మీ స్కూళ్ళలో ఇప్పుడు అలా కొట్టరేమో, మేము చిన్నప్పుడు ఏమయ్యేదంటే ఇట్లా పెట్టి, ఇప్పుడు కూడా కొడుతున్నారా, సలాం అలైకుం అని చెప్పండి మీ సార్, ఇట్లా పెట్టి ఇంక ఇక్కడ కొట్టడమే. నీకు ఇది కూడా రాదురా, అది కూడా రాదురా, మూర్ఖుడా, సిగ్గులేనోడా, నీకు 5 ఎక్కం రాదురా. ఇంగ్లీష్లో అడిగితే నాకు ఎట్టొచ్చు, తెలుగులో అడుగు చెప్తా అని చెప్పలేను. మళ్ళా సారుకు చెప్పలేం కదా. కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ఎంతరా, నాకేం తెలుసు, తీట పట్టింది, కొట్టుకో. కానీ 10th క్లాస్లో నా మ్యాథ్స్ 85%. ఎందుకో తెలుసా? 85% ఈ రోజుల్లో పెద్ద కష్టమేం కాదులే. మన కొంతమంది పిల్లలు 94, 95 కూడా తెస్తున్నారు. ఎందుకు అనంటే, నా ఫ్రెండ్ వాడికి మ్యాథమెటిక్స్ రాదని వాళ్ళ ఆంటీ తెలుగు టీచరు మా స్కూల్లోనే, ఆమె వచ్చి బాధపడింది నా దగ్గర. ఏందోరా ప్రవీణ్, వీడికి రాజేష్ గారికి ఎన్నిసార్లు చెప్పినాను, వాడికి మ్యాథ్సే రావడంలే, నువ్వు బాగానే చేస్తావు కదా, కొంచెం హెల్ప్ చేయవాడికి అనింది. నా ఫ్రెండ్కు మ్యాథ్స్ రాదా? నా ఫ్రెండ్కి ఎట్లా మ్యాథ్స్ రాదు? మొన్నటి వరకు మూర్ఖుడా, 5 ఎక్కం రానోడా అని తిడుతున్నా కానీ ఒళ్ళప్పగించి నిలబడిన నేను నా ఫ్రెండ్ కోసం కొండలు పిండి చేస్తాను అని ఇంకా కూర్చొని మ్యాథ్స్ మొదలు పెట్టాను. మ్యాథ్స్ మొదలు పెడితే ఫ్రెండ్ కోసము మ్యాథమెటిక్స్లో అంత బాగా చదవగలిగాను. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్, ఫ్రెండ్షిప్ కెన్ బి ఎ గుడ్ మోటివేషన్. ఫ్రెండ్షిప్ అన్నది మంచి మోటివేషన్. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్షిప్ అన్నది తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి కూడా మనకు ప్రోత్సహిస్తుంది. రెండూ జరుగుతాయి. సో ఇప్పుడు ఎక్కడున్నాం మనం? నా గుండె పగిలింది, 10 ముక్కలు అయ్యింది, ప్రతి ముక్కలోనూ నువ్వే ప్రియ. 2 ఫ్రెండ్స్ లాస్ట్ చేతులు కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతే ఆ 2 ఫ్రెండ్స్ అక్కడ మా ఊరికి వెళ్ళిపోయారు. నేను ఇదే దేవదాస్ టైప్లో ఉన్నాను. నా వయసు అప్పుడు ఎంత, 18 సంవత్సరాలు, 18.5, 19 తీసుకోండి, 19 కాదు 18.5. ఆ రోజు అప్పట్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నా భుజాల వరకు కూడా ఉన్నాడు, నాకంటే 4 ఏళ్ళు పెద్దోడు. ఆయన వచ్చి, బాబు ప్రవీణ్ మా దగ్గర ఒక యూత్ మీటింగ్ ఉంది, వస్తావా? నా మూడ్ ఎట్లుంది ఇప్పుడు? నా మూడ్లో నేను యూత్ మీటింగ్ పోయి నేనేం చేయాలా? యూత్ మీటింగ్ నేను రాను అని చెప్పి, లేదు ప్రవీణ్ నువ్వు రావాల్సిందే అన్నాడు. నేను రాను అన్నా. ఇప్పుడు వర్షం పట్టింది అనుకో, అంటే జలుబు ఎన్ని రోజులు ఉంటుంది? గ్యారంటీ కదా. మాత్రలు వేసుకుంటే 2 వీక్స్ ఉంటుంది, వేసుకోకపోతే 1 వీకే ఉంటుంది కదా. అట్లా పట్టినాడు ఈయన కూడా. వదలడమేలా, శనివారం వరకు నువ్వు పోవాల్సిందే, రావాల్సిందే అని తీసుకుపోయి కూర్చుంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు గిటార్ మీద, హల్లెలూయా, అంత ఇంగ్లీషే పాడుతున్నారు, అంత ఇంగ్లీషే. మేమేమో వీళ్ళంతా ఇంగ్లీషే పాడుతున్నారు, వీళ్ళేమో, నాకు వాళ్ళు పాడేది ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ మ్యూజిక్ మాత్రం భలే ఉంది. ఆడపిల్లలకు పక్క పాడుతున్నారు, మగ పిల్లలకు పక్క పాడుతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, చేతులు ఎత్తుతున్నారు. ఏమైంది వీళ్ళందరికీ అనుకుంటున్నా, ఏమైంది వీళ్ళందరికీ? నాకేం అర్థమైతే లేదు. పాట మాత్రం భలే ఉంది, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనుకున్న వాళ్ళు ఆరాధన చేస్తున్నారట.
నాకేం తెలుసు అదంతా? మనకన్నీ తెలియదు. మనకేం తెలుసు? ప్రస్తుతానికి అది ముక్కలయ్యింది, ఇవన్నీ ఏం తెలియదు. కానీ గిటార్ చూసి భలే ఉందిరా గిటార్ అనుకున్నా. గిటార్ చూసి గిటార్ చేతిలో ఉంటే ఇంకేమన్నా ఉందా? గిటార్ రాదు, కానీ గిటార్ ఉండాలి చేతిలో. అయిపోగానే బయటకు వస్తానే ఇంత ఛాయ్ 2 బిస్కెట్లు ఇచ్చినారు. ఆ ఛాయ్ బిస్కెట్లు తింటుంటే అందరూ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడు, ఐఎమ్ ఫైన్ అంటున్నా. వాడు ప్రతి ఒక్కడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. ఇప్పుడు మా కంపెనీలో నా కంపెనీలోనే జనరల్ మేనేజర్గా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు జార్జ్ గారు. ఆయన పోపు డైపర్ మాట చూస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఏ భాష మాట్లాడుతున్నాడు? నా జీవితంలో ఎప్పుడన్నా నేను అర్థం చేసుకోగలుగుతానా ఈయన మాట్లాడేది అనుకుంటున్నా. ఈ బిస్కెట్లు తిని ఇంకా చాలేరా బాబు ఈ నుంచి చెప్తున్నామని పడేసిన అక్కడ నుంచి. బతికినారా బాబు అనుకొని పోతూ ఒక గిటార్ కొనుక్కొని పోయినా. ఎందుకు? అతి ముక్కలు అయింది కదా. గిటార్ అన్నా ఉంటే ఏదో ఒకటి పాడదాంలే అనుకున్నా. ఇంటికి తీసుకుపోయి గిటార్ కొడుతుంటే పక్కన వాళ్ళు వచ్చినారు, రే ఆపురా అంటున్నారు. ఏంది వాళ్ళు కొడితేనేమో గిటార్ అంత బాగుంది, నేను కొడితే ఇట్లుంది. వాళ్ళు అన్నారు, ఎట్ట పడితే అట్లా కొట్టేది కాదురా, దానికి ఒక రకం ఉంటుంది, దాన్ని పట్టుకోవాలా, దాన్ని కొంచెం కొట్టాలా అంటే, అన్న ఒకటి నేర్పిస్తావా అన్న అని అడిగా. నేర్పిస్తావా అన్న అంటే, నేను ఓన్లీ భక్తి పాటలే పాడతాను అన్నాడు. అబ్బా ఓయమ్మ ఏంటా భక్తి పాటలు అని అంటే, ఇంకా ఆయన ఇదే యేసు పాటలు పాడుతున్నాడు. ఈ యేసు మతం వాళ్ళు ఎప్పుడు మారరా అనుకున్నా. అయ్యే పాడాలంటాడు, అయ్యే నేర్పిస్తా అంటాడు. కార్డ్స్ అని ఏదో రాయించినాడు. సరే ప్రాక్టీస్ చేస్తాడు. మళ్ళా శనివారం వచ్చింది. శనివారం వస్తే మళ్ళా వచ్చాడు ఈయన, మీటింగ్ లేదన్నా నేను రానన్నా, నా వల్ల కాదన్నా. ఎందుకంటే శనివారం పోతే ఫస్ట్ టైం తెల్ల బొచ్చేసుకుని ఒక ఆయన నిలబడుకొని, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, దేవుడు లోకానికి మొత్తం అదే చెప్పినాడు. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడబ్బా, దేవుడు లోకానికి వెలుగు, దేవుడు. నేనేం చేయాలా? ఇప్పుడు నాకేంటి ఆయన వెలుగైతే కదా, నేనేం చేయాలి ఇప్పుడు? సరే అయిపోయింది, టీ తాగితే బిస్కెట్ తాగితే ఇంటికి వస్తే అయిపోయింది కదా, మళ్ళా పోదామంటాడు. నేను ఎట్లో తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేసిన. ఇంత లేడు, తీసుకుపోయింది. మళ్ళీ శనివారం వచ్చింది, మళ్ళా పోయినాం. పోతే మళ్ళా తెలవచ్చు ఆయన ఉన్నాడు. సచ్చింద్రా గొర్రె అనుకున్నా. మళ్ళా దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, దేవుడు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత 15వ నిమిషంలో ఇలా చూసి నన్నే చూస్తున్నాడేమో అనిపించింది. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అంటున్నాడు. నేను ఎట్లా లోకానికి వెలుగై ఉంటా? నా దగ్గర వెలుగు ఉంటుంది కానీ నేను ఎట్లా లోకానికి వెలుగవుతా? ఇంపాసిబుల్ అనుకుంటున్నా. ఎట్లయితే నేను అది మైండ్కి పట్టుకుంది. ఆ ఒక్క మాట, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్న మాట. చూస్తారా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మాథ్యూ చాప్టర్ 5:14. మత్తయి సువార్త 5వ అధ్యాయం. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. A city that is set upon a hill cannot be hidden. You are the light of the world. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. ఇది నాకు మైండ్కి పట్టింది. ఇప్పుడు జలగ పట్టింది అనుకో, అంత ఈజీగా వదులుతుందా? రక్తం పీలుస్తుంది. అట్లా పట్టింది. నాకు అర్థమైతే లేదు, ఏంది నేను లోకానికి వెలిగేంది. ఇంటికి పోయి ఒక్క బైబిల్ పాతది, అంత కొంచెం చినిగిపోయింది, దిండు కింద పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం మనం? ఏం చెప్పు చూడు, మా జాతి చూడు, ఎందుకు పెట్టుకుంటాం? దయ్యాలు రావద్దు నెంబర్ 1, కళలు రావద్దు నెంబర్ 2. పుస్తకం కింద పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? చదివితే నెత్తికి ఎక్కుతుంది. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి బైబిల్తో. దిండు కింద పెట్టుకోవచ్చు, పుస్తకం కింద పెట్టుకోవచ్చు, బ్యాగులో పడేసుకోవచ్చు కదా. నేను అంతే సేమ్. అది తీసి ఎత్తుకుతున్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ న్యూ టెస్టిమెంట్ చదువుతున్నా. ఆ పక్క రూమ్లో మా వాళ్ళు రెగ్యులర్గా కూర్చొని, ఏమిరా పేకటకు వస్తలేవు అంటున్నారు. నాకు అర్థమైతే లేదు, నేనేమో చదువుతున్నా. ఎక్కడుంది అది? నేను లోకానికి వెలుగుని ఎట్లా అవుతా? ఎక్కడుంది అది అని వెతుకుతున్నా. పక్కన అడగచ్చు కదా. ఎందుకు అడగం? ఇగ్గో అమ్మా, ఇక్కడ
ఇగో ఊరికే అడుగుతామా? మరి నీకు అది కూడా తెలియదురా అంటే ఇంక ఏ బావిలో దూకి సావాలా కదా? అవునా కదా? ఇప్పుడు మత్తయి సువార్త అంటే మనోళ్ళు పాత నిబంధనలు ఎత్తుతున్నారు ఇక్కడ. అది అవునా కదా? సో ఇక్కడ ఇక్కడ ఎవరిని అడగకూడదు, మనమే కనిపెట్టాలి. 5 రోజులైంది. ఆ 5 రోజుల్లో నేను గమనించింది ఏంటంటే, నా గంజాయి, నా సిగరెట్టు, నా మందు, నా చెడు తలంపులు, నా కొట్లాటలు ఏవి కూడా ఆ 5 రోజుల్లో నా పైన రాజ్యం చేయలేకపోయాయి. ఈ 5 రోజులు నేను అదేదో పిచ్చి పట్టినోడ్లాగా ఇది వెతుకుతున్నా. ఆ వెతికే క్రమంలో ఈ కొత్త నిబంధన మొత్తం ఒక 5 సార్లు చదివాను, రోజుకొకసారి. ఎందుకు? ఈ వచనం కనుక్కోవడం కోసం. లాస్ట్కి దొరికినా కానీ చదువుతూనే ఉన్నా. నేనున్న రూమ్ పక్కనే రైల్వే ట్రాక్. పొద్దున్న నుంచి రాత్రి వరకు కనీసం ఒక 100 రైళ్లు పోతాయి సికింద్రాబాద్ దగ్గర. కానీ ఆ 5 రోజుల్లో ఒక్క రైలు శబ్దం కూడా నాకు వినపడ. ఒక రకమైన ట్రాన్స్ అన్నమాట, ఒక రకమైనటువంటి రూపాంతరము చెందేటటువంటి ప్రక్రియ, మెటమార్ఫిజం చెందేటటువంటి ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ మొదలైంది. ఆ ప్రాసెస్లో మెల్లిమెల్లిగా నా విలువలు మారిపోతున్నాయి. ప్రజలను నేను చూసే దృక్పథం మారిపోతా ఉంది. నా పట్ల నాకుండే దృక్పథం మారిపోతా ఉంది. 5 రోజుల్లో ఒకనొక రోజు నేను చదువుతున్న రూమ్ అంతా పెద్ద వెలుగు. ఆ వెలుగులో నన్ను ఎవరైతే కడప విడిచిపెట్టి హైదరాబాద్కు వెళ్ళు అని ఫోర్స్ చేస్తున్నట్లుగా నాకు అనిపించిందో, అదే వ్యక్తి లేకపోతే అదే స్వరం, అదే సన్నిధి నేను మళ్ళీ అనుభవించాను. ఆ అనుభవంలో నాకు రూపాంతరము లేకపోతే మారు మనస్సు అనుభవం. నా పాపాలన్నీ కనిపిస్తున్నాయి. నా బ్యాక్ బెంచు, నేను చేసిన పనులు, నేను తాగిన గంజాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్నీ కనిపిస్తున్నాయి. నేను నా పాపాలు ఒప్పుకుని ప్రభు దగ్గరికి రావటం జరిగింది. ఇది ఇంకొక రకమైన ఫ్రెండ్షిప్. అయిన వెంటనే 5 నిమిషాలు ఉందా ఇంకా? అయిన వెంటనే కొన్ని రోజులు ఈ చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పలేము ఎవరికి, అంత ఆనందం. నాలో నేనే నవ్వుకునేవాడిని, నాలో నేనే ఏడ్చుకునేవాడిని, నాలో నేనే బస్ ఎక్కి ఎక్కడికో గోల్కొండకి వెళ్ళిపోయేవాడిని. ఈయనున్నాడు కదా, ఒక ఆయన నన్ను తీసుకుపోయినాడు కదా యూత్ మీటింగ్కు. ఆయన వచ్చేస్తాడు ఇంకా పొద్దున్నే గిటార్ ఎత్తుకొని, ప్రవీణ్ పోదామా? ఓకే అన్న పోదాంపా. అలా ఒక రకమైన ట్రాన్స్లో బ్రతుకుతూ ఉండేవాడిని. సంతోషం చెప్పుకోలేను అనమాట. ఇక నాకు జరిగింది నేను అందరికీ చెప్పాలి. మెహదీపట్నం అని, ఆ పక్క గోల్కొండని, ఈ పక్క అత్తాపూర్ అని, ఈ పక్క ఎక్కడ పడితే అక్కడ ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోవడం. కానీ వెంటనే ఏం జరిగింది అని అంటే, ఒక 6 నెలల తర్వాత మతం నన్ను పట్టుకుంది. మళ్ళా ఈ మతం అనే పురుగు కొడుతుంది. దీని తర్వాత దేవుని బిడ్డ అన్న బ్రాండ్ పడగానే ఒక మతం అనే పురుగు కొడుతుంది. ఇప్పుడు నేను దేవుని బిడ్డను. ఎవరి బిడ్డను? ఇప్పుడు నాకు 40 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మొన్ననే ఇది ఇచ్చారు, పెట్టుకోను ఆయన, ఇది పెట్టుకోకపోతే గుడ్డను అవుతావు, చక్కగా నీకు కనపడదు అని. కానీ ఆ రోజుల్లో కూడా నాకు ఇలాంటిదే ఉండేది. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇచ్చారు. నేను ఒకరోజు వెళ్ళాను, ఇది కొనుక్కుందామని వెళ్ళి చూస్తున్నాను నన్ను ఇట్లా పెట్టుకొని. కానీ ఫ్యాషనబుల్గా ఉండేది ఏది కూడా నాకు వద్దు. ఇది ఎందుకొద్దు? దేవుని బిడ్డను కదా. నేను ఏదన్నా పెట్టుకుంటే అవతలోడికి ఏమనుకుంటాడో, నేను రక్షింపబడలేదనుకుంటాడేమో. ఫ్యాషనబుల్గా ఎట్లుంటావు? ఫ్లవర్స్ పెట్టుకుంటే పరలోకం పోతావా అని అడుగుతారు కదా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవాలి, మంచిగా ఉండే బట్టలు కొనుక్కోకూడదు. ఎందుకు? నాది దేవుని బిడ్డ హై, నేను ఫ్యాషన్తో ఉండను హై. ఇది మతం నేర్పుతుంది. వెంట వెంటనే మనిషిని తక్కువగా చూసేటటువంటి అలవాటు మతం నేర్పుతుంది. నేను చదివే బైబిల్ నాకు ఇచ్చినటువంటి స్వాతంత్రం నేను ఎలా ఉపయోగించాను అనంటే,
నా ఫ్రెండ్స్ని చూసి కర్రని రైడ్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏరా తిన్నావురా అనేటోడిని బ్రదర్ భోంచేశారా అంటున్నా. వాడు ఇట్లా చూస్తున్నాడు, ఏమైందిరా నీకు, నిన్న వరకు బాగుండే కదరా, నువ్వు ఆసుపత్రి పోదాంరా అంటున్నాడు కదా. దీన్ని ఏమంటారంటే మతం అంటారు. ఏమంటారు? మతం ఏం చేస్తుంది అని అంటే బాహ్య మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తుంది. దేవుని బిడ్డను, ఎవరి బిడ్డను? ఇప్పుడు నాకు 40 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మొన్ననే ఇది ఇచ్చారు, పెట్టుకోను ఆయన, ఇది పెట్టుకోకపోతే గుడ్డను పోతావు, చక్కగా నీకు కనపడదు అని. కానీ ఆ రోజుల్లో కూడా నాకు ఇలాంటిదే ఉండేది. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇచ్చారు. నేను ఒకరోజు వెళ్ళాను, ఇది కొనుక్కుందామని వెళ్ళి చూస్తున్నాను నన్ను ఇట్లా పెట్టుకొని. కానీ ఫ్యాషనబుల్గా ఉండేది ఏది కూడా నాకొద్దు. ఇది ఎందుకొద్దు? దేవుని బిడ్డను కదా. నేను ఏదన్నా పెట్టుకుంటే అవతలోడికి ఏమనుకుంటాడో, నేను రక్షింపబడలేదనుకుంటాడేమో. ఫ్యాషనబుల్గా ఎట్లుంటావు, ఇష్ట ఫ్లవర్స్ పెట్టుకుంటే పరలోకం పోతావా అని అడుగుతారు కదా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవాలి, మంచిగా ఉండే బట్టలు కొనుక్కోకూడదు. ఎందుకు? నాది దేవుని బిడ్డ హై, నేను ఫ్యాషన్తో ఉండను హై. ఇది మతం నేర్పుతుంది. వెంట వెంటనే మనిషిని తక్కువగా చూసేటటువంటి అలవాటు మతం నేర్పుతుంది. నేను చదివే బైబిల్ నాకు ఇచ్చినటువంటి స్వాతంత్రం నేను ఎలా ఉపయోగించాను అని అంటే, నా ఫ్రెండ్స్ని చూసి కర్రని రైడ్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏరా తిన్నావురా అనేటోడిని బ్రదర్ భోంచేశారా అంటున్నా. వాడు ఇట్లా చూస్తున్నాడు, ఏమైందిరా నీకు, నిన్న వరకు బాగుండే కదరా, నువ్వు ఆసుపత్రి పోదాంరా అంటున్నాడు కదా. దీన్ని ఏమంటారంటే మతం అంటారు. ఏమంటారు? మతం ఏం చేస్తుంది అని అంటే బాహ్య మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తుంది. నువ్వు అసోసియేట్ అయినటువంటి నీ సర్కిల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దేవుణ్ణి కొలిచేందుకు నిన్ను ప్రోత్సహిస్తుంది. నీ దేవుడిని ఒక డబ్బాలో పెట్టి చూడడం కోసం నీకు ప్రోత్సాహం ఇస్తుంది.